తన డిమాండ్కి స్పందించి చర్యలు తీసుకోకుంటే తన పదవికి తాను రాజీనామా చేస్తానని అధిష్టానాన్నే హెచ్చరించిన కొలికపూడి మరి గడువు ముగిసినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేయలేదు? ఆయనంతటా ఆయనే తోక ముడిచారా లేక ఎవరైనా వంచారా? ఇంతకీ కొలికపూడి కథ కొలిక్కి వచ్చినట్లా రానట్ట? నిన్నగాక మొన్నొచ్చిన లీడర్ కొలికపూడి పోటీ చేసిన వెంటనే తిరువూరులో గెలిచేశారు. అలా గెలిచారు కదా అని ఏకంగా 43 ఏళ్ల పార్టీకి అల్టిమేటం జారీ చేయడమా అంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ. అంతేకాదు ఆయన వివాదాస్పద వ్యవహార శైలిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రమే కాదు, ఆయనపై వస్తున్న ఆరోపణలతో పాటు ఆయన తీరుపైన నివేదికలివ్వమని 3 పార్టీ నేతలను ఆదేశించింది. అలాంటి కొలికపూడి పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్. తొలి నుండి డి అంటే డి అంటూనే ఉన్న ఈ కొలికపూడిని కంట్రోల్ చేసే దారిది. అసలు కొలికపూడి ఉద్దేశమేంటి అన్నదిప్పుడు ఈ ప్రాంతంలోని అతిపెద్ద చర్చగా తయారైందట. తాజా సమాచారాన్ని బట్టి చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయం మెట్లెక్కింది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పంచాయతీ. పార్టీ ఆఫీస్కు తరలి వెళ్లారు తిరువూరు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే కొలికపూడికి వ్యతిరేకంగా ఒకటయ్యారు ఇక్కడి నేతలు. డౌన్ డౌన్ కొలికపూడి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు సైతం చేశారు. కార్యకర్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పరామర్శించారు. అంతేకాదు ముఖ్య నేతలతోనూ భేటీ అయ్యారు. సమస్యను బాబు లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు పల్లా. ఇదంతా ఇలా ఉంచితే కొలికపూడి తొలి నుంచి వేరే లెవెల్లో ఉన్నారని, ఆయన తీరు పార్టీ నియమావళికి గాని కట్టుబాట్లకు గాని లొంగి ఉండే మనస్తత్వం కానే కాదని, ఆయన గెలిచి ఎమ్మెల్యే అయి గట్టిగా ఏడాది కూడా కాలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక తలనొప్పి తీసుకువస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు పార్టీకి గాని పార్టీ ముఖ్య నాయకులకు గాని ఆయన ఏమంత లొంగే రకం కాదన్న మాట కూడా వినిపిస్తోంది. పార్టీకంటూ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి వెళ్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయన్న భయభక్తులతో ఆయన లేనే లేరంటూ గతంలో జరిగిన ఎన్నో ఉదంతాలను ఉదహరిస్తున్నారు కొందరు. ఇదంతా ఇలా ఉంటే అసలేంటి కొలికపూడి మెలిక అని చూస్తే మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డితో గొడవ. ఇతడిపై మీరు చర్యలు తీసుకుంటారా లేక నేనే రాజీనామా చేయాలా? ఇదొక విషయం కాక ఎంపీ కేశినేని చిన్ని తనకు కోఆపరేట్ చేయడం లేదంటూ మరో ఆరోపణ. ఇక ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు వెరసి నియోజకవర్గం నుంచి పార్టీ ఆఫీస్ వరకు తరచూ కొలికపూడిపై పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయట. అయితే ఇంతెత్తున ఎగిసిపడుతున్న కొలికపూడి కొలిమి ఉన్నట్టుండి ఎందుకు చెల్లారింది? రిజైన్ చేస్తానని ఇంతెత్తున ఎగిసిన కొలికపూడి ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు వచ్చారు. కారణాలు ఏమై ఉంటాయి? అదేంటి రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే ఇంత కామ్ గా అయ్యారు? రీజన్ ఏంటి అన్న చర్చ ఊపందుకుంది ఇప్పుడు. ఒక పక్క పార్టీ కార్యక్రమం జరుగుతున్న తమ్ముళ్లతో ఈ అంశంపై ఒకటే గుసగుసలాట. ఇది ఇలా ఉంటే ఒక సీనియర్ మంత్రి ద్వారా ఎమ్మెల్యేకి మంత్రమే ఇచ్చినట్టు మరో అంతర్గత వర్గాల వారి సమాచారం. ఇవన్నీ ఇలాగుంటే కొలికపూడి ధోరణి నివురుగప్పినా నిప్పేనంటారు కొందరు. ఇది ఇక్కడితో సమసిపోయేది కాదని చెప్పుకొస్తున్నారు వీరు. ఆయన మనసులో మరేదో ఉద్దేశముందని మాట్లాడుకుంటున్నారు వీరు. ఓవరాల్ గా చూస్తే తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్. ఇక్కడ వైసీపీకి ఒకంత పట్టు ఎక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవల ఒక కామెంట్ చేయడం ఈ తరహా చర్యకు తెరలేచిందట. ఇంతకీ ఏంటా చర్చ తాలూకు కామెంట్ అంటే జగన్ ని తిట్టడానికి జనం మనకు ఓట్లు వేయలేదని అంటారు కొలికపూడి. అంటే దీని అర్థమేంటన్న దానిపై చిలువలు వలువలుగా చర్చ సాగుతుందట. కొలికపూడికి జగన్ మీద అంత ప్రేమేంటి? కారణాలు ఏమై ఉంటాయి? కొంపదీసి కొలికపూడి పార్టీ లైనే కాదు పార్టీ కూడా అంటూ ఆ తర్వాతి మాటలు దిగమింగేస్తున్నారట ఒక్కొక్కరు. ఇప్పటికైతే ఎక్కడి దొంగలు అక్కడే గప్చు, ఎక్కడికక్కడ అంతా చల్లారినట్టే కనిపిస్తోంది. కానీ అంటూ ఈ వ్యాఖ్య నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెడుతున్నారట. మరి కొలికపూడి కథ కొలిక్కి వచ్చినట్ట రానట్టా తేలడం లేదని మాట్లాడుకుంటున్నారు సర్వత్రా. For more videos like this, subscribe Big TV channel.